ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. వెల్లమల ప్రాజెక్టు వద్ద గ్రామానికి చెందినటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఈ యొక్క 17 సంవత్సరాల చిరకాల వాంఛ ఈ తీరనున్న నేపథ్యంలో ఇక్కడికి ప్రాజెక్టును సందర్శించడానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు. సార్ చెప్పండి, మీ యొక్క సొంత గ్రామంలో యొక్క ప్రాజెక్టు నీళ్లు రావడం ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? సొంత గ్రామం చాలా సంతోషంగా ఉంది. మా ఎమ్మెల్యే గారు నగరకల్ ఎమ్మెల్యే గారు అదృష్టవంతులు. ఆయన హయాంలో వీరేశం గారి హయాంలో ఈ నీళ్ళు వచ్చినాయి. నిజంగా రాజశేఖర రెడ్డి గారు, ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా పట్టుదలతోటి ఈ మాకు బ్రాహ్మణ వెళ్ళిన రిజర్వాయర్ వస్తేనే నకరికలు నల్గొండ మునుగోడు నియోజక 1,00,000 ఎకరాలు వస్తుంది, ఇది ఎత్తు ప్రాంతం అని చెప్పేసి ఉదయ సముద్రంలోకి వెళ్ళి టన్నలు కెనాల్ ద్వారా లిఫ్ట్ చేసి మరి ఈ ప్రాజెక్ట్ 750 కోట్లతో సాధించిన ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది. నిజంగా ఆయనకు మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అభినందించాలి. త్వరలోనే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ కాలువల నిర్మాణం చేపట్టి మొత్తం ఈ ప్రాంతంకి 1,00,000 ఎకరాల సాగునీరు అందించాలన్న ఆలోచనతో ముందు పోతుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత, ఈ కెనాల్లో నీళ్లు వదిలిపెట్టిన తర్వాత తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పని కూడా, కాలువల పని కూడా పూర్తి చేసుకుంటాం. అయితే టీఆర్ఎస్ నాయకులు పూర్తి కాక ముందుకే ప్రాజెక్టును ఆరోపిస్తున్నారని ఒక విమర్శ చేస్తున్నారు. ప్రాజెక్టు పనులు, కాలువ పనులు పూర్తి కాక ముందుకే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేయడం, సిగ్గు చేయడానికి ప్రెస్ మీట్లు పెట్టి మరి విమర్శ, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? వాళ్ళ ముఖం జగదీశ్వర్ రెడ్డి, కేసీఆర్, టీఆర్ఎస్, వాడు గుండు లింగయ్య, వీళ్ళందరూ కూడా 10 ఏళ్ళు ఏం చేసిండ్రు? 10 ఏళ్ళు వీళ్ళందరూ ఏం చేసిండ్రు? అన్యాయం చేసిండు ఈ ప్రాంతానికి. తిరుమర్తి లింగయ్య పార్టీ మారి టీఆర్ఎస్లో పోయిండు. మరి కొట్లాడు కేసీఆర్ తోటి పని చేయించి కాలువల నిర్మాణం చేపట్టి పార్టీ చేసి ఉండేదిగా, ఎందుకు చేయలేదు? అన్నాడు జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, జిల్లా మంత్రిగా ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు ఎందుకు ఇవ్వలేదు? టీఆర్ఎస్ నాయకులకు కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఎవ్వరికి దీని మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల ముందు కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత భూసేకరణ కానీ, కాలువలు కానీ కంప్లీట్ ఎట్లా చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం పనిచేయదు, రైతుల కోసం పనిచేస్తారు. థ్యాంక్ యూ. మా సొంత గ్రామం అంటే బ్రాహ్మణ వెళ్ళగల గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతోటే, దివంగత రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో ప్రాజెక్టు పూర్తయిందని, రానున్న రోజుల్లో కాలువ పనులు కూడా పూర్తి చేసి తాగు నీరు అందిస్తామని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. బాపన వెల్లంల గ్రామం నుంచి కిరణ్, రాజ్ న్యూస్.